హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనోషైనా బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా మండి బిర్యానీ ఎలా చేసుకోవాలో చూస్తాము. బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకోండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పసుపు, కొంచెం పుదీనా కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ నేను 1 కిలో తీసుకున్నాను. అది కూడా అందులో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి. ఫ్రై లాగా చేసుకోండి. నెక్స్ట్ కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. నెక్స్ట్ టమాటో, కరివేపాకు 2 కలిపి అలాగే ప్లేట్ పెట్టి వదిలేసేయండి. ఎందుకంటే కాసేపు మగ్గితే కొంచెం పచ్చి స్మెల్ పోతుంది. చూసారా, కొంచెం అలా నొక్కంగానే మగ్గుతుంది కదా, మగ్గినట్టు తెలుస్తుంది కదా. ఆ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టి అలాగే ఉంచేయండి. తర్వాత 1 కిలోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. చికెన్ మొత్తం బాగా మంచిగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి క్లోజ్ చేసి పెట్టేయండి. చూడండి, కాసేపు అయిన తర్వాత ఎంత బాగా కుక్ అవుతూ ఉంటుందో. మనమైతే ఒక పీస్ తీసుకొని చూడొచ్చు కుక్ అయిందా లేదా అని చెప్పి. మనం చూడగానే మనకు అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని. నేనైతే మీకు తెలియడం కోసం ఒకటి తీసి చూపిస్తున్నాను. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది కదా. ఓకే, వీటినన్నిటిని ఒక ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టుకోవాలి. వాటర్ అంతా అందులోనే పెట్టి ఓన్లీ పీసెస్ మాత్రం సపరేట్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ వాటర్లో మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కర్డ్ వేసుకొని కొంచెం పుదీనా యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి దీన్ని. ఇందులోని మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. పక్కన మనం హాట్ వాటర్ ఎంతైతే రైస్ తీసుకుంటామో అంత హాట్ వాటర్ పక్కన రెడీగా పెట్టుకోవాలండి. ఇందులో రైస్ వేసుకుంటున్నాను. నేనైతే 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ వేసుకున్నాను. కాసేపు ఆ వాటర్ అంతా పోయేంత వరకు పెట్టుకోవాలి. ఇదిగోండి మన ఇంగ్రీడియంట్. ఇది వచ్చి డ్రై లెమన్ అనమాట. ఈ డ్రై లెమన్కి ఒక చిన్న హోల్ పెట్టి అందులో వేసుకోవాలి. ఇది అసలైన సీక్రెట్ మనకి మండి బిర్యానీకి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న హాట్ వాటర్ కూడా ఇందులో కలుపుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ హాట్ వాటర్ అనమాట. ఇందులో కలిపేసుకొని మూత పెట్టి వదిలేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. మన మండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా లాస్ట్లో మనకి మిగిలి ఉంటాయి కదా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన లెమన్ వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, అందులో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేయండి దాన్ని కలిసేలాగా. దాన్ని ప్యాన్లో హీట్ అయిన తర్వాత ఆయిల్ అందులో వేసి కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా వేసుకొని కాసేపు మూత పెట్టి వదిలేసామంటే మంచిగా 1 సైడ్ రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనము ఒక స్టిక్తో కానీ అలా పక్కన ఇంకొక సైడ్ కూడా తిప్పుకుంటే మంచిగా రోస్ట్ అవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా మంట పెట్టకండి, చిన్న మంటలో పెట్టుకొని చేసుకోవాలి. ఇది అయిన తర్వాత తీసి సపరేట్గా పక్కన పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న బిర్యానీలోకి పైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది. నేనైతే రైస్ ఐటెంలో వేసాను. రెడీ మండి బిర్యానీ. నెక్స్ట్ పక్కన మనం టమోటా చట్నీ కూడా చేస్తారు కదా మండి బిర్యానీలో. ఇదిగోండి, చిల్లీస్, కొత్తిమీర. నేనైతే ఎక్స్ట్రా కొత్తిమీర యాడ్ చేశాను పిల్లల కోసమని. నెక్స్ట్ టొమాటో, నెక్స్ట్ జీలకర్ర, కొంచెం ఉప్పు, నెక్స్ట్ తెల్లగడ్డలు ఒక 4 వేసి మిక్స్ చేసి, ఇదిగోండి గ్రీన్ చిల్లీ చట్నీ, టొమాటో అండ్ కొత్తిమీర కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు అయితే అసలు చాలా బాగా తింటారు. చూడండి, యమ్మీ యమ్మీ.